विश्वं विष्णु ऋषट्कार भूत भव्य भूतप्रभु भूतकृत भूत बुद्भाव भूतात्म भूत भावनः. This is Srinivas working as a school assistant. My subject is physical science. ఇదివరకు నేను గత వీడియోలో చెప్పినట్లుగానే ప్రపంచమే పసిపిల్లల యొక్క జ్ఞానశక్తిని అంచనా వేయడంలో విఫలం చెందింది. పసిపిల్లలు చాలా 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 జ్ఞానవంతులు సార్. వాళ్ళకి సరైనటువంటి విధానంలో మనం విద్యను అందించగలిగితే వాళ్ళు కొన్ని వండర్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తారు. పసిపిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే నడిచితే కందే పసి పాదాలు, కోమలమైన దేహాలు, వడివడిగా తడబడక చేయాలెన్నో మజిలీలు, ఎంత దూరమైనను ఎంత భారమైనను ఆగకుండా పోరా బాబు పో, నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. This was very excellent song, sir. This song impacted me so much on my brain when I saw this film. పసిపిల్లలకు మనము వీలైనంత తక్కువ సమయం కేటాయించి బోధన నేర్పాలి. వాళ్ళ యొక్క మానసిక వికాసం వృద్ధి చెందడానికి ఎక్కువ సమయం అనేటువంటిది కేటాయించాలి. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఉదయం పూట మాత్రమే పసిపిల్లలకి అంటే అప్ టు 5th క్లాస్ వరకు కూడా ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి ఆయా రాష్ట్రాల విద్యాధికారులకు, విద్యావేత్తలకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. పసిపిల్లల యొక్క జ్ఞానశక్తిని అంచనా వేయాలి అంటే వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని రకాల కృత్యాలని మనం చిన్నతనంలోనే అలవాటు చేయాలి. అన్ని పనుల్లోని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే విధంగా మనం వాడికి అవకాశం అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఒక స్విమ్మింగ్ అని కానీ, లేక రైటింగ్ స్కిల్స్, డిబేటింగ్ స్కిల్స్, లేక కొన్ని ఆర్టికల్స్ ప్రిపేర్ చేస్తూ ఉండడం, అలాగే కొన్ని అల్లికలు అల్లుతూ ఉండడం, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి పనులు అనేటువంటివి చేయగలగడంలో ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులకి ఎలా సహాయపడాలి అనేటువంటిది చెప్తూ ఉండడం, అలాగే వ్యవసాయానికి సంబంధించిన కొన్ని పనులు ఎట్లా చేస్తారు ఏంటి అనేటువంటిది వాళ్ళకి చూపించగలగడం, ఇవన్నీ కూడా వాళ్ళకి పసిప్రాయంలోనే నేర్పాలి సార్. అంతే తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు మన యొక్క పాఠశాల యొక్క గదుల్లో వాళ్ళని ఉంచి వాళ్ళ యొక్క జ్ఞానశక్తిని మనము తగ్గించినటువంటి వాళ్ళని అవుతున్నామని నా యొక్క అభిప్రాయం. ఆంగ్ల భాష బోధనలోనే ఉండేటువంటి లోపాలను సవరణ చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులను తీసుకురావాలనేటువంటిదే నా యొక్క ఆశయం. సో నా యొక్క ఆశయానికి అనుగుణంగా ఇంతవరకు నేను కొన్ని వీడియోలు చేసి పెట్టాను. నిజానికి ఆ వీడియోలు చేయడానికి ముందు నేను అనేక మంది విద్యావేత్తలని నేను సంప్రదించాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి రిటర్న్ పూర్వకంగా వాళ్ళకి అనేకమైనటువంటి విజ్ఞతను చేశాను. ఏ విధంగా నాకు అవకాశం రాలేదు సార్. అందువల్లనే ఐ అప్లోడెడ్ దీస్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఓకే, దయచేసి నన్ను అర్థం చేసుకుని నాకు ఒక అవకాశం ఇవ్వగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.